హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సలార్ మూవీ ఈ రోజు అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడే సలార్ మూవీ చూడటం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మరి ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అనుకుంటున్నారా? అయితే వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఈ సలార్ మూవీకి వెళ్ళాలా వద్దా అనేది. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ మూవీ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ స్టోరీ లైన్ మనందరూ తెలుసు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ భద్రశత్రులుగా ఎలా మారారు అనేది మూవీ స్టోరీ లైన్ అని మన ట్రైలర్లో చూస్తే అర్థమైంది. అయితే మూవీలో తన అమ్మకి ఇచ్చిన మాట కోసం, అలాగే తన ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం తను నడుచుకునే విధానం కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్లో మనకి ప్రభాస్ అని కొద్దిగా స్లోగా చూపించారు ప్రశాంత్ గారు. అంటే రోషం వచ్చినా సరే తను ఫైట్ చేయకుండా తగ్గుతాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఎప్పుడైతే కొట్టమని చెబుతుందో అప్పుడు ఒక్కొక్కరిని కొడతాడు ఫ్రెండ్స్. మన శృతి హాసన్ దగ్గర వేరే లెవెల్ అసలు ఫైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ఫైట్ మాత్రం ఇక నెక్స్ట్ మంచి ఇంటర్వెల్ ఫైట్ ఫ్రెండ్స్. అసలు ఎవడు ఊహించడు ఇంటర్వెల్, మంచి ఇంటర్వెల్ అయితే వచ్చింది. అసలు ఆ సలార్గా ఎలా మారాడు, అసలు వరదాకి మన దేవాకి గొడవ ఏంటి అనేది సెకండ్ హాఫ్ పై కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేసింది. ఇక సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వగానే మన రాజమన్నారు జగపతి బాబు గారిని చూపించారు. తన లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. తన యాక్టింగ్ కూడా బాగుంది. అయితే తను కాన్సార్ వదిలేసి వేరే ఎక్కడికో వెళ్తాడు. అయితే తను తిరిగి వచ్చే లోపలికే తన కొడుకు వరదరాజు మన్నార్ని దొరగా చూడాలని తనైతే అనుకుంటాడు. అయితే ఈలోపు పక్కన ఉన్న వాళ్ళంతా తన కొడుకుని చంపితే ఆ సీటు నాకు తగ్గుతుందని చాలామంది అయితే ఆశపడతారు. అయితే ఇక్కడ వరదాని తక్కువ చేసి చూస్తారు అందరూ. అంటే తను ఎవరికి పట్టించుకోరు, తనైతే చంపాలనుకుంటారు. అప్పుడు మన దేవాని కలుస్తానికి వస్తాడు మన వరద. తన సాయం అవసరం కాబట్టి వచ్చి తన సాయాన్ని అయితే కోరుతాడు. మరి 25 సంవత్సరాల తర్వాత కాన్సార్ సిటీకి అయితే వస్తాడు. తన చుట్టూ జరుగుతుందంతా చూస్తాడు. అప్పుడు ఉండదు ఫ్రెండ్స్ ఒక ఫైట్ కాళీమాత ఎదురు. అబ్బా ఫైట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అసలు ఒక్కొక్కరిని నరుకుతాడు, కాళ్ళు చేతులు వేరే లెవెల్. ట్రైలర్లో చూసాం కదా మనం. ఆ ఫైట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక లాస్ట్ క్లైమాక్స్కి ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్. క్లైమాక్స్ అది ఫైటే అసలు మన వరద అలాగే దేవా వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేస్తారు వేరే లెవెల్. అటువైపు కామెడీ చేస్తూనే ఫైట్ వేరే లెవెల్లో చేశాడు. కామెడీ అంటే కామెడీ కాదు ఫ్రెండ్స్, వాళ్ళు జోక్గా మాట్లాడుకుంటూ ఫైట్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ మూవీలో మొత్తం 4 ఫైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4 ఫైట్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో 2 ఫైట్స్, సెకండ్ హాఫ్లో 2 ఫైట్స్. అసలు మంచి క్లైమాక్స్తో ఎండిచ్చాడు మూవీకి. ఈ మూవీకి పార్ట్ 2 ఉందని ఇంటే తేవడం జరిగింది. ఆల్రెడీ మనకి సలార్ మూవీ 2 పార్ట్స్గా వస్తుందని తెలియజేశారు. అయితే సలార్ మూవీ పార్ట్ 1 వచ్చేసి సీస్ఫైర్, సెకండ్ పార్ట్ పేరు ఆల్రెడీ మూవీ క్లైమాక్స్లో తెలియజేశారు. ఇక ఈ మూవీలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన డార్లింగ్ ప్రభాస్ ఉన్న లుక్స్ అయితే వేరే లెవెల్. తన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అసలు మామూలు ట్వీస్ గూస్ బంప్స్ వచ్చినాయి ఒక్కొక్క సీన్స్లో. నాకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పోస్టర్లో, ఈ ఫైట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఒక్కొక్కరిని నరుగుతుంటే గూస్ బంప్స్ అసలు మామూలుగా ఉండదు. ఆడపిల్లల మీద చెయ్యి వేస్తే ఒక్కొక్కరిని ఏమన్నా నరుగుతాడా. అసలు ప్రభాస్ అన్న 1 మ్యాన్ ఆర్మీగా ఉన్నాడు ఈ మూవీకి. మెయిన్ ప్రభాస్ అన్న ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఇక వరద యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. తను చాలామంది అనుకున్నారు ప్రభాస్ అన్న ఎంట్రీ ఇంటర్వెల్కి ముందు ఉంటుంది అనుకున్నారు. కానీ వరద ఎంట్రీ ఇంటర్వెల్ ముందు వచ్చింది. ఏమన్నా ఉంది అసలు. తన ఎంట్రీ బాగుంది, అలాగే తన లుక్స్ కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. తన యాక్టింగ్ కూడా బాగుంది. ఇక నెక్స్ట్ ఈశ్వరీరావు యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ మూవీలో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎమోషనల్, అలాగే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు ఆ ఫైట్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. ఇంతవరకు మూవీ కనుక చూడకపోతే ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి, మీకు కూడా నచ్చుతుంది. మరి ఈ మూవీ ఎలా ఉంది అంటే పిచ్చగా ఉంది ఫ్రెండ్స్. ఈ మూవీకి సెన్సార్ బోర్డు వాళ్ళు వేసాను కూడా ఎందుకు ఇచ్చారనేది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. ఆ ఫైట్స్ అయితే వేరే లెవెల్. ఒక్కొక్కరిని కాళ్ళు చేతులు అలాగే తలకాయ నరుగుతారు ఫ్రెండ్స్. వేరే లెవెల్ ఉంటుంది ఈ మూవీ. ఇక ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రభాస్ అన్న యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. అసలు ఫైట్స్లో ప్రభాస్ అన్న చూస్తుంటే వేరే లెవెల్ ఫ్రెండ్స్. అసలు క్లైమాక్స్ ఫైట్లో ప్రభాస్ అన్న లుక్స్ కానివ్వండి, అసలు ఏమన్నా నరుగుతాడు ఒక్కొక్కరిని. మన పృథ్వీరాజ్ అలాగే ప్రభాస్ అన్న వేరే లెవెల్లో నరుగుతాడు. ఇక మూవీకి నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది ఫ్రెండ్స్. సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే ఎడిటింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మంచి ఫస్ట్ హాఫ్, మంచి సెకండ్ హాఫ్ ఇచ్చాడు డైరెక్టర్. అలాగే ఈ మూవీలో ఇంటర్వ్యూలు చాలా బాగుంది, ప్రభాస్ అన్న ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇక ఆ మూవీకి క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు మంచి ఎండ్తో మనకి మూవీని ఎండ్ చేశాడు. మంచి ట్విస్ట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మూవీకి. ఏమన్నా హింట్ ఇచ్చాడు. అసలు పార్ట్ 2కి సంబంధించి మంచి హింట్ ఇచ్చాడు. నేనైతే ఫుల్ వెయిటింగ్ సలార్ మూవీ పార్ట్ 2 కోసం. మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? మూవీని ఇంకా చూడకపోతే ఖచ్చితంగా మూవీకి వెళ్ళండి ఫ్రెండ్స్.